జపాన్లో ఎలుగుబంట్లు తరచూ మనుషులపై దాడులకు తెగబడుతుంటాయి. దాంతో వాటిని అడ్డుకునేందుకు రోబో తోడేళ్లు రంగంలోకి దిగాయి. ఈ రోబోకు నిప్పు కణికల్లా మెరిసే ఎర్రటి ఎల్ఈడి కళ్ళు, పెద్ద కూరలు, శరీరంపై బొచ్చు ఉంటాయి. ఎలుగుబంట్లు పొలాల్లోకి రాగానే సెన్సార్ల సహాయంతో భయంకరమైన ఊళలు, గర్జనలతో హడలెత్తిస్తాయి. కిలోమీటర్ దూరం వరకు వినపడేలా గట్టిగా అరుస్తాయి. తలను ఇరువైపులా తిప్పుతూ నిజమైన తోడేళ్లులా భ్రమింపజేస్తాయి. ఇవి సోలార్ బ్యాటరీలతో పనిచేస్తాయి కాబట్టి నిర్వహణ ఖర్చు ఉండదు. ఇక వీటి ధర సుమారు 3.5 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం వీటికి జపాన్లో విపరీతమైన డిమాండ్ ఉంది. రైతులు, గోల్ఫ్ కోర్సుల నిర్వాహకులు, నిర్మాణ రంగం వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. 2025-2026లో జపాన్ వ్యాప్తంగా ఎలుగుబంట్లు 13 మందిని చంపాయి. అధికారిక డేటా ప్రకారం అయితే దేశవ్యాప్తంగా 50,000కు పైగా ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఇవి ప్రతిరోజు ఇళ్లలోకి ప్రవేశించడం, పాఠశాలల సమీపంలో తిరగటం, సూపర్ మార్కెట్లు, వేడి నీటి రిసార్ట్లలో బీభత్సం సృష్టిస్తాయి. ముఖ్యంగా అకిటా, ఇవాటే ప్రావిన్స్లలో వీటి బెడద ఎక్కువగా ఉంది.